గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానైన్ టీవీ. మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ఒకసారి మన ప్రధాన అంశాన్ని చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఈనాడు దినపత్రికలో ప్రధానంగా రాసిన అంశం తెలంగాణ రైతుకు కేసీఆర్ మరణ శాసనం. ఇది ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన అంశం. దీంట్లో ఎప్పుడైతే ఈ బనకచర్ల ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక వివాదం లేపింది. ఈ బనకచర్ల ప్రాజెక్టు వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఒక రకంగా చెప్పాలంటే అప్పటి వరకు ఒక రకమైనటువంటి అంటే ఎవరి రాష్ట్రాభివృద్ధిలో వాళ్ళు నిమగ్నమైన సందర్భంలో ఈ బనకచర్ల అనేది ఒక్కసారిగా తెర ముందుకు రావడం వల్ల ఎక్కడో కొంత మనస్పర్ధలు వచ్చినాయని చెప్పుకోవాలి. ఒక్కో రాష్ట్రం మీద ఇంకొక రాష్ట్రం ఏ విధంగా ఈ బనకచర్ల ప్రాజెక్టు వల్ల నష్టాలేంది లాభాలేంది అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం అనే గతంలో చూసాము. ఈ బనకచర్ల ఎప్పుడైతే కనీసం తెలంగాణ రాష్ట్రానికి అడగకుండా ఏదైతే సముద్రంలో నీటి వృధాగా కలిసిపోతుందో దాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నాం అనేటువంటి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దాన్ని తెలంగాణ ప్రభుత్వానికి కనీసం ఒక మాట ఒక సలహా అడగకుండా డైరెక్ట్గా తనకున్నటువంటి పరిచయాలు అంటే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ ఉంది. ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇటు కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం, ఆ కూటమి ప్రభుత్వం కాబట్టి ఇటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కాబట్టి ఉన్నటువంటి అంటే కేంద్రంలో ఎన్డీఏ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండటానికి మెజారిటీకి భాగం చంద్రబాబు నాయుడు హస్తం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు వల్లే కేంద్రంలో ప్రభుత్వం నిలబడింది అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంది కాబట్టి ఇటుపక్క నితీష్ కుమార్ కానీ చంద్రబాబు కానివ్వండి ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు వల్ల కేంద్రంలో ఉపయోగం ఉంది, చంద్రబాబు వల్లే కేంద్రంలో అధికారంలో ఉంది అనేటువంటి ఒక ఇది నడుస్తుంది కాబట్టి నాకేందులే అన్నటువంటి విద్యతో మీరు డైరెక్ట్గా కేంద్రంతోనే మాట్లాడుకుని కేంద్రంతోనే దానికి సంబంధించినటువంటి ఎపెక్స్లో పెట్టి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫైల్స్ ఉన్నాయో దానికి సంబంధించిన బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్ సంబంధించిన అనేక పనులు ఫాస్ట్గా చకచక ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి అంటే ముందుగానే ఒక ప్రాజెక్ట్ నిర్మించాలంటే దానికి సంబంధించిన కేంద్రం నుంచి కొంతమంది వచ్చి అది అనువైనటువంటి ప్రదేశమా కాదా లేకపోతే దానివల్ల అని ఒక సర్వే ఉన్నది. అలాంటివి ఏం లేకుండా తన పని మాత్రం ఎక్కడ ఆగకుండా ఫాస్ట్గా వెళ్ళేటప్పటికి ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ నాయకుల్లో అంటే అది అధికార పార్టీ కానివ్వండి ప్రతిపక్ష పార్టీ కానివ్వండి ఒక్కసారిగా ఒక అలజడి మొదలైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం కానివ్వండి అటుపక్క కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలు కానివ్వండి ఈ ఎంతైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొన్ని పనులు అంటే అక్కడ అంతగా ప్రతిపక్షం లేకపోవడం వల్ల అక్కడ రాజకీయ ఒత్తిళ్లు లేవు కాబట్టి పనులు కూడా చాలా సునాయాసంగా అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అధికార పార్టీ తీసుకుంటే ప్రతిపక్షం బలంగా ఉంది, అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఏడు ఉన్నాయి, వీళ్ళు మళ్ళీ అక్కడ హైకమాండ్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి, ఇలా రకరకాల సమస్యలు తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి అక్కడ పనులన్నీ ఫాస్ట్గా అయ్యేటప్పటికి ఎప్పుడైతే ఈ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ తెలంగాణలో ఒక అలజడి మొదలయ్యి అక్కడికక్కడ ఒక రకమైన రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రతిపక్ష అధికార పార్టీల ఎంపీలంతా కలిసికట్టుగా దీని మీద ఒక తాటి మీదకి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు కాదు, పార్టీలు కాదు, లేకపోతే రాజకీయ గురువులు కాదు, ఎవరితో సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, తెలంగాణ రాష్ట్రమే ముఖ్యం, తెలంగాణ ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనేటువంటి ఇది అందరిలో వచ్చింది, ఒక ఐకమత్యం వచ్చి దానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం వహించి అందరు ఎంపీలను ఒక చోటకి చేర్చడం. దీనివల్ల బనకచర్ల వల్ల మన కనుక ఇప్పుడు సైలెంట్ అయితే అక్కడ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్గా ఇప్పటికే పనులన్నీ చాలా ఫాస్ట్గా చేయించుకుంటున్నాడు. తన కేంద్రంలో ఉన్నటువంటి సంబంధాలు ప్రస్తుతం కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి చంద్రబాబుకి. కాబట్టి ఈ విధంగా పనులన్నీ ఆడ జరిగిపోతూ ఉన్నాయి. మనం ఈ టైంలో మేలుకోవాలని ఈ విధంగా వీళ్ళు సభలు లేకపోతే ఎంపీలందరూ చోట చేరి దీని గురించి ఎలా మాట్లాడాలి, కేంద్రంలో ఎవరిని కలవాలి అనుకునే సందర్భంలో ఒక్కసారిగా అతను కాంట్రాక్టర్ను కూడా పిలుస్తున్నారు, ఆ కాంట్రాక్ట్ కూడా ఇవ్వబోతున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించి జూన్ 20వ తారీఖున దీని గురించి కాంట్రాక్ట్లు రాబోతున్నారు అనేటువంటి దీనికి ఒక రూమర్ లేకుండానే అప్పటికప్పుడు ఇంకా ఫాస్ట్గా అలర్ట్ అయ్యారు తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఇటుపక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఒకసారిగా టెండర్లు కూడా పిలుస్తున్నారు దానికి సంబంధించి అనగానే
టెండర్లకు పిలిచేంతగా అసలు ఇక్కడ కనీసం తెలంగాణ సంబంధించి ఒక నాయకులు సలహా కానీ ఇక్కడ తెలంగాణలో ఇంత అలజడి లేగుతుంది. దీని గురించి ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు హరీష్ రావు లాంటి వ్యక్తులు దీని గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇంత పెద్ద గంటలు గంటలు ఇస్తున్నారు. అటుపక్క ఆంధ్రప్రదేశ్లో నిమ్మల రామనాయుడు చూస్తే ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. దీని బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేదు, కేవలం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ గ్రూపుల తగాదల వల్లే ఈ బనకచర్ల మీద లేనిపోని వివాదం లేపుతున్నారు. కానీ బనకచర్ల అనేటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని మొత్తం రాజకీయం నడుపుకుంటున్నారు. కానీ నిజంగా బనకచర్ల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నష్టం లేదు అనేటువంటి విషయాన్ని నిమ్మల రామానాయుడు అక్కడ భారీగా ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఇటుపక్క హరీష్ రావు బనకచర్ల వల్ల ఎటువంటి నష్టం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ఈ బనకచర్ల మీద గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది, సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడుకి తలొగ్గి గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు, దీనివల్ల తెలంగాణ పెద్ద నష్టం జరగబోతుంది అన్నటువంటి ఒక విషయం. ఒక పక్క బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి ఎందుకు ముందుకు రారు, దాని గురించి మాట్లాడవచ్చు కదా, కేంద్రంతో మాట్లాడొచ్చు కదా, చొరవ తీసుకోవచ్చు కదా, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు అవసరమైతే కేంద్ర జలశక్తికి సంబంధించినటువంటి మంత్రితో కలవచ్చు కదా. ఈ విధంగా ఎక్కడికక్కడ స్టేట్మెంట్లు జరుగుతున్న క్రమంలో ఇదేదో పోను చిలికి గాలివానై చివరికి కాంగ్రెస్ పార్టీకే ఇదిగా మారబోతుంది, ప్రమాదంగా మారబోతుంది కాంగ్రెస్ పార్టీకే. భవిష్యత్తులో నా అధికారం నేనుండగా సీఎంగా ఉండగా ఇటువంటిది ఏదైనా జరిగితే నేను చరిత్రలో నిలిచిపోతాను, చరిత్రలో ఒక ఫెయిల్యూర్ సీఎంగా మిగిలిపోతాను అనేటువంటి ఒక భయం పట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రాజకీయాలు ఎన్ని కాదు మళ్ళీ లేనిపోయిన, ఎందుకంటే మిగతా విషయాలు వేరు, మిగతా వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలు వేరు. ఇటు సీఎం రేవంత్ రెడ్డికి అటు చంద్రబాబుకు ఉన్నటువంటి సంబంధం రీత్యా కావాలనే చంద్రబాబుతో ఏం మాట్లాడలేక ఒక లోపాయికారి ఒప్పందమో లేకపోతే భయపడో లేకపోతే అంతటి గట్స్ లేకనో టోటల్గా తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇది తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది అనేది ఇక జీవితాంతం చరిత్రలో కంటిన్యూ అయింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం అన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి మనం అదే తీసుకుందాం. ఆ పాయింట్ ప్రకారమే వెంటనే ఇక్కడ కొంతమంది ఎంపీలతో కేంద్రం బృందాన్ని కలవటానికి జరిగింది. అక్కడ వెళ్ళంగానే మంచిగానే రిసీవ్ చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డిని. జలస్థితికి సంబంధించినటువంటి మంత్రి రిసీవ్ చేసుకుని ఆ రోజే సీఎం రేవంత్ రెడ్డికి అభయం చెప్పారు, అలాంటిది ఏమి ఉండదు, మీరు భయపడబాకండి, మేము తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయము, అవసరమైతే రెండు రాష్ట్రాల సీఎం కూర్చోబెట్టి మాట్లాడతాము అనేటువంటి ఒక విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి భరోసా కలిగించారు. మంత్రులందరూ కూడా బనకచర్ల వల్ల ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది అనేటువంటి విషయాన్ని వెళ్ళినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి సంబంధించిన మంత్రులు అందరు కలవటం మాట్లాడటం జరిగింది. దానికి కేంద్రం కూడా సానుకూలంగానే స్పందించింది. ఎక్కడ కూడా చంద్రబాబుతో ఉన్నటువంటి సత్సంబంధాలు, చంద్రబాబుతో పొరపాటున ఎందుకు తలగొక్కోవటం కొరివితాన్ని కాకుండా చాలా ధైర్యంగానే మాట్లాడారు. రేవంత్ రెడ్డి విషయంలో భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ఓకే మాకు సరైన భరోసా లభించింది, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్ల లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ అనుభవంతో ఏమైనా వ్యూహాలు మార్చినా కూడా అవసరమైతే దీని మీద ఉద్యమం చేద్దాం, సుప్రీంకోర్టుకి వెళ్దాం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో వీళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత క్యాబినెట్లో పెట్టుకున్నారు, దాని గురించి మాట్లాడుకున్న తర్వాత సరే ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే 1కి 4 కాదు 40 సార్లైనా కూర్చొని రాష్ట్ర సమస్యల మీద నేను మాట్లాడతాను, చంద్రబాబు నాయుడు నేనే స్వయంగా ఆహ్వానిస్తాను, ఒక అడుగు నేనే ముందుకేస్తాను, కూర్చొని మాట్లాడుకుందాం బనకచర్ల గురించి. కాకపోతే నా బాధ అంతా ఏంటంటే కనీసం ఒక మాట తెలంగాణ రాష్ట్రానికి అది ఈ విధంగా బనకచర్ల నిర్మించాలనుకుంటున్నాను, ఈ విధంగా సముద్రం నీరు వృధా అయిపోతుంది, దీన్ని ఈ విధంగా డైవర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, కనీసం ఒక మాట చెప్పకుండా ఈ బనకచర్ల కేవలం సముద్రపు నీరు వృధా పోతుంది అన్న కాన్సెప్ట్తో బనకచర్లకి కట్టడం వల్ల పక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతులకు అన్యాయం జరిగిద్ది అనేటువంటి విషయాన్ని చెప్పలేదు అనేటువంటి ఒక ఫీలింగ్తోనే సీఎం రేవంత్ రెడ్డి ఉంది అనేటువంటి విషయాన్ని క్యాబినెట్లో కూడా చెప్పడం జరిగింది. సరే దానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఇదేముందిలే, నేను కూడా తెలంగాణలో సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టుల విషయంలో నేను ఎప్పుడైనా వేలు పెట్టానా, ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవను, కాళేశ్వరం సంబంధించి నేనేమన్నా మాట్లాడానా కట్టుకునేటప్పుడు, కాకపోతే దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు తెలంగాణలో కట్టుకుంటే నాకేం అభ్యంతరం, ఎన్నైనా కట్టుకోమనండి, నేను కూర్చున్నప్పుడు వివరిస్తాను, బనకచర్ల గురించి ఎందుకు అనవసరమైనటువంటి అనుమానాలు వివాదాలు వద్దు అనేటువంటి విషయాన్ని నేను మాట్లాడతాను. ఇటు పక్క ఏపీ సీఎం చంద్రబాబు కూడా మాట్లాడడం జరిగింది. అతను కూడా సానుకూలంగానే కూర్చొని మాట్లాడుకుందాం, ఎప్పుడు నేను తెలంగాణ వివాదాలు కోరుకోవట్లేదు, తెలంగాణ రాష్ట్రం కట్టే ప్రాజెక్టులకు నేను ఎప్పుడు అడ్డుపడను, ఇంతకుముందు కూడా అడ్డుపడలేదు, అది కూడా అది కూడా మా రాష్ట్రంగానే ఫీల్ అవుతాను, అందరూ తెలుగు వాళ్ళం కాబట్టి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కాబట్టి అనే విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా సానుకూలంగా మాట్లాడుకున్నారు. దాని గురించి ఇద్దరు సీఎంలు మాట్లాడుకునే సందర్భం కూడా దానికి ఒక వేదిక ఏర్పాటు అవ్వాలి, దాని గురించి మాట్లాడుకోవడానికి దానికి ఇద్దరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక సమయం కోసం మాట్లాడుకొని
అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఏదైతే బనకచర్ల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అయితే ఉన్నదో దానికి సంబంధించినటువంటి మొత్తం గ్రౌండ్ ప్రిపేరింగ్ వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు 1-4 సార్లు మాట్లాడుకున్నప్పుడు కూడా దానికి సంబంధించిన అధికారులు దానికి సంబంధించినటువంటి ఏదైతే సంబంధిత అధికారులు దాని గురించి ఒక పవర్ పాయింట్ సిద్ధం చేసుకున్నారు మాట్లాడుకోవడానికి. ఇంతలో కేంద్రం నుంచి ఈ బనకచర్ల గురించి తెలంగాణ రాష్ట్రానికి గుడ్ న్యూస్ రావడం జరిగింది. దాన్ని నిలిపివేస్తున్నాం అన్నటువంటి ఎప్పుడైతే వార్త వచ్చిందో ఇప్పుడు బనకచర్ల వివాదాన్ని ఒకసారిగా అంటే ఇటు తెలంగాణ రాష్ట్రానికి ఫేవర్గా ఎప్పుడైతే కేంద్రం మాట్లాడిందో ఒక్కసారిగా ఆ క్రెడిట్ మనమనే కొట్టేయాలి. తెలంగాణ సంబంధించిన బనకచర్ల విషయంలో కేంద్రం మాట్లాడిన దానికి నిలిపివేస్తున్నాం అనేటువంటి వాటికి ఆ క్రెడిట్ అంతా మేమే కొట్టేయాలన్నటువంటి దూకుడులో ఇటు పక్క బీఆర్ఎస్ ఇటు పక్క కాంగ్రెస్ ఉంది. దీన్ని మాత్రం ఈ విజయం మాదే అంటూ ఆల్రెడీ న్యూస్ వచ్చిన రోజు బీఆర్ఎస్ ప్రకటించుకుంది. కేంద్రం తలగొట్టడానికి కారణం మేమే, అసలు ఆ బనకచర్ల అనేటువంటి విషయాన్ని లేపిందే మా పార్టీ, నిద్రపోతున్న రేవంత్ రెడ్డిని మేలుగొల్పిందే మేము అనేటువంటి విషయాన్ని హరీష్ రావు చెప్పడం జరిగింది. లేకపోతే మేలుకునేవాడు కాదు, ఈ జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయేది, ఈరోజు చంద్రబాబు చేయాల్సిన పనులన్నీ చేసేసేవాడు, కాబట్టి మేమే మేలుకొల్పాము, ఇటుపక్క కేంద్రాన్ని కూడా తలగొట్టడానికి మేమే కారణం అంటూ ఇటుపక్క బీఆర్ఎస్ నిన్ననే ప్రకటించుకుంది ఆ విషయాన్ని. ఏదైతే వార్త వచ్చిన రోజు మొన్నే ప్రకటించేసుకుంది. దానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఏ విధంగా అంటే కేంద్రం ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం నష్టం కలిగించలేదు కాబట్టి మేము కూడా దానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి వార్తని మేము కదా వెళ్ళింది, మేము కదా కేంద్రంతో అధికారులతో కానీ మంత్రులతో కానీ మేము కదా కలిసింది, కాబట్టి మేము కూడా వివరణ ఇచ్చుకోవాలనుకున్నారేమో. నిన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. దాని గురించి ఒక సుదీర్ఘమైనటువంటి దాన్ని ఏం జరిగింది మొదటి నుంచి అనేటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది. మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి నీటి విషయంలో మరణ శాసనం రాసింది కేసీఆర్, హరీష్ రావు అనేటువంటి విషయాన్ని తెలంగాణకు అన్యాయం చేశారంటే మొదటి నుంచి చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న కూడా జరిగినటువంటి ఏదైతే ప్రెస్ మీట్లో ఉందో దాంట్లో కూడా ఇదే విధంగా చెప్పడం జరిగింది. మొదటి నుంచి వీళ్ళే మరణ శాసనం రాస్తున్నారు, మన నీటిని ఏపీకి తాకట్టు పెట్టారు, 2015లోనే కృష్ణా నీటిని రాసిచ్చారు. ఏదైతే ఉందో ఈ కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్, హరీష్ రావు దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి ఒక మరణ శాసనం రాశారే అని అనుకోవాలి. భవిష్యత్తులో దాదాపు వీళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి పరిపాలనలో భవిష్యత్తులో తెలంగాణని ఎంత కొంగదీశారంటే అంత నష్టం చేశారు. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఏదైతే కృష్ణా గోదావరి జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి 811 టీఎంసీలు ఉన్నాయో దాంట్లో తెలంగాణ వాటాకు సంబంధించి 555 టీఎంసీలు రావాలి, కానీ మాకు 299 చాలు అని చెప్పింది ఎవరు? కేసీఆర్ కాదా అనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా అది ఎప్పుడు 2015లోనే ఇటుపక్క కేసీఆర్, హరీష్ రావు వాళ్ళిద్దరు రాసిచ్చారు. వాస్తవంగా తెలంగాణకు రావాల్సిన వాటా 811లో 555 టీఎంసీలు రావాలి, కానీ వీళ్ళు 2015లోనే మాకు 299 చాలు అని రాసిచ్చారు. ఎవరు? కేసీఆర్, హరీష్ రావు. వీళ్ళు కాదా తెలంగాణని మరణ శాసనం రాసింది? వీళ్ళు కాదా తెలంగాణ ద్రోహులు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. తర్వాత ఏదైతే గోదావరి నట్లో ఈ గోదావరి కృష్ణా గోదావరి జలాలు సముద్రంలో 3000 టీఎంసీలు అనవసరంగా వృధా కలిసిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తూనే 2016లో ఈ నీటిని ఏదైతే 3000 సంబంధించిన టీఎంసీని సముద్రంలో వృధా కలిసిపోతుందో ఆ నీటిని రాయలసీమకు మళ్లించుకోవచ్చు, మీరు దాన్ని అనవసరంగా నీటిని ఎందుకు సముద్రంలో కలవాలి, దాన్ని మీరు మళ్లించుకోవచ్చు అని 2016లోనే రాయలసీమ సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉందో దాంట్లో రాయలసీమ నీటిలో కలుసుకోవచ్చు గోదావరి కృష్ణా జలాలని 2016లోనే ఎపెక్స్లోనే మాటిచ్చారు అనేటువంటి విషయాన్ని అప్పట్లో 2016లోనే కేసీఆర్, హరీష్ రావు ఈ నీటిని మొత్తాన్ని రాయలసీమకు వాడుకోండి అని అప్పట్లోనే ఎపెక్స్లో మాటిచ్చారు. అవసరమైతే అది కాకపోతే ఈ విషయాన్ని మినిట్స్ అనే దాంట్లో స్పష్టంగా చెప్పారు, మినిట్స్లో రాసింది, కావాలంటే నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం. ఈ విధంగా ఏదైతే తెలంగాణ పిత లేకపోతే తెలంగాణ అటువంటి అవసరమైతే చావుడో చచ్చుడో తలను దూర్చుడో ఇలాంటి డైలాగులు చెప్పినటువంటి కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వబోయాడు, ప్రాణత్యాగం చేయబోయాడు, చివరి నిమిషంలో బయటపడ్డాడు. ఈయన తెలంగాణ తెచ్చారు మీరు చెప్పుకుంటున్నారు, కానీ తెలంగాణను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఈ 10 ఏళ్ళు తెలంగాణకు అన్ని విధాలుగా మోసం చేసింది కేసీఆర్ అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి పదే చెప్పడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన నీటికి సంబంధించిన విషయంలో మరణ శాసనం రాశారు హరీష్ రావు, కేసీఆర్ కలిసి. వీళ్ళు కేవలం ఈ అధికారం అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం బాగుపడ్డారు, వాళ్ళ కుటుంబ సభ్యుద్రానికి
ఏదైతే ఉందో కొలువులు ఉన్నాయో వాళ్ళకే వచ్చినాయి కానీ ఇక్కడ ఏ ఏ ఏ యువకులకు కానీ ఏ నిరుద్యోగులు కానీ ఎక్కడ ఉద్యోగాలు లేవు. నీళ్లు నిధులు నియామకాలు అనే విషయాన్ని కేవలం వాళ్ళ కుటుంబానికే సంబంధించి సరిపోయింది. అది ఎక్కడ కూడా 10 ఏళ్లలో తెలంగాణకు వాళ్ళు చేసింది ఏం లేదు. ఈ విధంగా వాళ్ళిద్దరు కలిసి మరణశాసనం రాశారనే విషయాన్ని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పడం జరిగింది. అదేవిధంగా 2019లో గోదావరిని నీటిని మళ్లించి రాయలసీమను రతనాల సీమగా చేయాలని కేసీఆర్ సూచించారని తెలిపారు. అదేవిధంగా కృష్ణా గోదావరి జలాల్లో 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యను సరే ఈ విధంగా చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా కృష్ణా గోదావరి జలాల్ని అప్పట్లోనే ఈ విధంగా మాటిచ్చారు. అది ఏదో చెప్పింది కాదు, నేనేదో నోటికి వచ్చింది గుడ్డగాల్చి బీఆర్ఎస్ పార్టీ మీద నేను వేయటం కాదు నా ఉద్దేశం. కావాలంటే ఎపెక్స్లో మాటిచ్చారు, నోట్స్లో క్లియర్గా రాస్తుంది. ఈ విషయాన్ని మేము ముందుంచుతున్నాం. ఇది 2016లోనే జరిగింది. 2019లో రాయలసీమను రత్నాలసీమగా మార్చాలని ప్రయత్నం చేశారు. అప్పుడు వెళ్ళి నేను మీ పెద్దన్న పాత్ర పోషిస్తున్నాను, మీకు రాయలసీమని రత్నాలసీమగా చేస్తానని స్వయంగా కేసీఆర్ మాటిచ్చారు. కావాలంటే నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని దానికి సంబంధించినటువంటి వీడియోస్ కానివ్వండి, ఎపెక్స్లో చెప్పినటువంటి విషయాన్ని కానీ అధికారికంగా మొత్తాన్ని విట్నెస్తో సహా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీని బతికించాలని కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఏదైతే ఈ బనకచెల్ల ప్రాజెక్టు విషయంలో కిషన్ రెడ్డి చొరవ చూపాలి, కేంద్రంతో మాట్లాడాలి, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఇక్కడ రాజకీయాలు కాదు, నేను అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి మోదీని ఎన్నిసార్లైనా కలుస్తాను అనేటువంటి విషయాన్ని నేను పదే పదే చెప్తుంటాను. వాస్తవంగా నేను కలుస్తాను. మన రాజకీయాలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి. కాబట్టి నేను అవసరమైతే ఎన్నిసార్లైనా మోడీని కలుస్తాను, రాష్ట్ర ప్రయోజనాల కోసం 400 సార్లైనా కలుస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి మీరెందుకు కిషన్ రెడ్డి రాష్ట్రం గురించి సంబంధించి బనకచల్లనే కాదు, ఏదైనా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, రాష్ట్రానికి ఇలాంటి సందర్భంలో అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక రాష్ట్ర మంత్రిగా ఉండి, ఇక్కడ ఒక కేంద్ర మంత్రిగా ఉండి, రాష్ట్రంలో ఉండి, కిషన్ రెడ్డికి తెలంగాణ వాసుడై ఉండి, ఇక్కడ ఉన్నటువంటి ఒక బీజేపీలో రాజకీయంలో ఉన్నటువంటి నాయకుడిగా కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు మాట్లాడరు, మీరు ఎందుకు వెళ్ళరు, ఎందుకు చొరవ చూపరు అనేటువంటి విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి గురించి. అవసరమైతే కిషన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను రాష్ట్ర ప్రయోజనాల కోసం. కిషన్ రెడ్డి ముందుండి అవసరమైతే అనకుండా నేను ఉంటాను, అతను ముందుండి నడిపిస్తాను అనేటువంటి సందర్భాల్లో కూడా రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ని బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి విషయం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాని వెనుక చాలా అర్థం ఉన్నది. ఎందుకంటే నిన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షుని ఎన్నిక సమయంలో కూడా ఇదే విధంగా కాంగ్రెస్ చెప్పింది. ఎప్పుడైతే బీజేపీ సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు ఎన్నిక ఎప్పుడైతే జరిగిందో వెంటనే కాంగ్రెస్ చెప్పింది, ఈ ఎన్నికైనటువంటి వ్యక్తిని బట్టి అర్థమైపోతూ ఉంది బీఆర్ఎస్ భవిష్యత్తులో బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ ప్రయత్నిస్తుందని. 2 ఒకటేని అర్థమైపోతుంది. కేవలం బీఆర్ఎస్ గెలుపు కోసమే ఇది ఒక రకమైనటువంటి ఒక భవిష్యత్తు ప్రణాళిక, ఇది క్లియర్గా అర్థమైపోతుంది అని నిన్న కాంగ్రెస్ కూడా ప్రకటించింది. దానికి బలపరుస్తూ అనేక మంది ఇటుపక్క రాజాసింగ్ కానివ్వండి, ఇటుపక్క బండి సంజయ్ కానివ్వండి, ఇటుపక్క ఈటెల రాజేందర్ కానివ్వండి, ఒక్కొక్క బహిరంగ స్టేట్మెంట్లు ఇస్తే ఒక్కొక్కళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళ ఒక నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీ గెలవాలి, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మళ్ళీ ఎప్పుడైనా సరే ఒకసారి అధికారంలో రావాలి అనుకున్నటువంటి పట్టుదల ఉన్న వ్యక్తులైతే బీజేపీ ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక అది వేరేగా ఉన్నది, నియమించే వ్యక్తులు వేరేగా ఉంటారు, పార్టీ కోసం ఫైట్ చేసేవాళ్ళు వేరేగా ఉంటారు. కేవలం కొన్ని స్ట్రాటజీలు తీసుకొని ఆ స్ట్రాటజీల ప్రకారం కూల్చేయటము లేకపోతే పబ్లిక్ చెప్పడం కోసము కేవలం మమ అనుకునే విధంగా కొంతమంది వ్యక్తుల్ని, అంటే అతను కూడా ఆషమాషి వ్యక్తి కాదు, కాకపోతే సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో దూకుడుగా ఉండే వ్యక్తులు, పరిస్థితుల్ని బట్టి అవసరమైతే గట్టిగా మాట్లాడే వ్యక్తులు, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తి, అదేవిధంగా కొంచెం ఫెమిలియర్ ఫేసు, ఇలాంటి అనేక కారణాలు ఉంటాయి తెలంగాణ అధ్యక్షుడిగా ముందుకు వెళ్ళాలంటే, తెలంగాణ పార్టీలో బీజేపీ బతకాలంటే. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని కాకుండా నియమించినప్పుడే ఓకే ఇది ఒక లోపాయికారి ఒప్పందం ఇది. కాబట్టి మళ్ళీ ఈసారి ఎన్నికల్లో కూడా, అంటే గతంలో జరిగినటువంటి 2023లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భాన్ని కూడా ఏ విధంగా అప్పటికప్పుడు బాగా ఒక్కసారిగా హైప్లో ఉన్నటువంటి బండి సంజయ్ని ఏ విధంగా అధ్యక్షుని మార్చి ఒక్కసారిగా గెలిచేటువంటి ప్రాంతాలు, బీజేపీ పట్టున్న ప్రాంతాల్లో కూడా
బలహీనమైనటువంటి వ్యక్తులను నుంచోబెట్టడం, ఇటుపక్క బీఆర్ఎస్ ఎక్కడెక్కడైతే బలమైనటువంటి వ్యక్తులు నుంచున్నారో అక్కడ బీజేపీ ఆటోమేటిక్గా పెద్దగా పరిచయం లేని వ్యక్తులను, బలహీనమైన వ్యక్తులను నుంచోబెట్టడం, ఆర్థికంగా ప్రోత్సహించకపోవడం, ఇలా అనేక కారణాలు చెప్తూ 2023లో దాదాపుగా బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అనేటువంటి వాతావరణం ఉన్నప్పుడే బీజేపీని బతికించకుండా బీజేపీ పార్టీని దాదాపు గెలుపు బావుట అధికారంలో తెచ్చే విధంగా ప్రయత్నాలు ఎక్కడా జరగలేదు. కనీసం గట్టిగా పోటీ ఇవ్వడానికి కూడా ఎక్కడ సిద్ధపడలేదు బీజేపీ పార్టీ. అటువంటి బీజేపీ ఇప్పుడున్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు ఏదైనా కానివ్వండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని బట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అనేక సమస్యల వల్ల వాళ్ళు గట్టిగా ప్రతిపక్షంగా నుంచోలేకపోతున్నారు. వాళ్ళ సొంతంగా చేసుకున్నటువంటి చేతులారి చేసుకున్నటువంటి పనుల వల్ల కానివ్వండి, ప్రస్తుతం వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల వల్ల కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ కుటుంబం ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా అనేక రకమైనటువంటి చిక్కుల్లో ఉన్నారు, వివాదాల్లో ఉన్నారు. ఇంకా అది సమసిపోలేదు. ఇంకా కొత్త కొత్త వివాదాలు రేగుతా ఉన్నాయి. భవిష్యత్తులో ఏ కేసులు ఎలా అవుతాయో, ఎవరెవరు రాష్ట్రాల పర్వం కొనసాగిద్దో, లేకపోతే కోర్టు ముందు నుంచుంటాయో లేదో అనేక సమస్యలతో ఉన్నారు. నోటీసులు తీసుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి నోటీసులు అందుకొని హాజరవుతున్నారు, కమిటీల ముందు హాజరవుతున్నారు, అనేక రకమైనటువంటి వార్తలు వాళ్ళు సతమతం అవుతున్నారు. ఇలాంటి టైంలో బీజేపీ పార్టీ అవకాశంగా తీసుకుని రాష్ట్రంలో గట్టిగా ప్రతిపక్షంగా పుంజుకునేటువంటి సందర్భం ఈ సమయం. దాన్ని ప్రతిపక్షంగా పుంజుకొని జరిగేటువంటి ఎన్నికలప్పుడు వచ్చే శాసనసభ ఎన్నికలప్పటికీ పార్టీ అధికారంలో రావడానికి అవకాశం ఉండడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి సమయంలో ఒకసారిగా ఈ విధంగా రాష్ట్ర అధ్యక్షులుగా, బీజేపీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలి అనేటువంటి ఒక విజనరీ లేకుండా ముందుగానే పార్టీని మళ్ళీ ఒక్కసారిగా సప్పబడే విధంగా చేయడానికి కారణం దీని వెనక పెద్ద వ్యూహం ఉంది. మళ్ళీ ఇది బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమైపోతోంది బీఆర్ఎస్ బీజేపీ ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ ఆడుతుంది, పొలిటికల్ గేమ్ ఆడుతుంది అనేది కాంగ్రెస్ వాదన. దాన్ని తగ్గట్టుగానే నిన్న చెప్పినటువంటి వ్యాఖ్యల్లో సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కావాలనే బీఆర్ఎస్ని బతికించడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా దీనికి ఇంటర్నల్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది. బీఆర్ఎస్ కావాలనే కొన్ని స్థానాల్లో, బీజేపీ గెలిచిన స్థానాల్లో కావాలనే బీఆర్ఎస్ పోటీ నిలబడకుండా ఉండటం. అసలు ఇంత దాకా ఎందుకు, దాదాపుగా ఎప్పుడైతే కవిత మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏదైతే ఉన్నాయో, మొన్న ఇటీవల జరిగినటువంటి రజతోత్సవ సభలో కేసీఆర్ బీజేపీని కేవలం 2 నిమిషాల్లో బీజేపీ పట్ల విమర్శించడం కానివ్వండి, బీజేపీ పార్టీ గురించి కేవలం 2 నిమిషాల్లో అంత పెద్ద సభలో అంతమంది కార్యకర్తల మధ్యలో బీజేపీని ఎండగట్టకుండా ఆ సమయాన్ని 2 నిమిషాల్లో ముగించడం అనేది నాకు చాలా బాధ కలిగింది. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు ఒకటే. బీజేపీ కావాలని ఇది వెనక నుంచి ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, కార్యకర్తలు అనుకుంటున్నారో, దాన్ని మీరు నిజం చేసే విధంగా కేవలం 2 నిమిషాల్లో సభ ముగించడం అనేది కరెక్ట్ కాదు అంటూ ఎమ్మెల్సీ కవిత చెప్పడం జరిగింది. ఆ విషయంలో అప్పుడు పెద్ద దుమారం వేరేసింది. దానితో ఇంకా పెద్ద విషయం ఏంటంటే, జైల్లో ఉన్నప్పుడే బీజేపీతో పొత్తు, బీజేపీతో పార్టీ విలీనం అనేటువంటి ప్రతిపాదనలు నా ముందుకు తీసుకొచ్చారు. జైల్లో ఉన్నప్పుడే నేను దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకు బీజేపీ కోసం ఇంతలా పనిచేస్తున్నారు మీరు అనేటువంటి విషయాన్ని కవిత కూడా ఖండించడం జరిగింది. ఒక సుదీర్ఘ లేఖ విడుదల చేయడం జరిగింది. లీక్ అయింది అప్పట్లో ఆమె రాసినటువంటి ఉత్తరం. ఆమె సహజంగా పార్టీలో జరుగుతున్నటువంటి ఏదైతే కొన్ని లోపాలు ఉన్నాయో అవి తండ్రితో డైరెక్ట్ చెప్పడానో, లేకపోతే తెలియజేయాలనో, లేకపోతే ఒక విట్నెస్గా ఉండిద్ది అనుకున్నారు, ఏమో తెలియదు. కానీ కవిత పదే వాళ్ళ తండ్రికి లేఖ రాస్తూ ఉంటారు, కేసీఆర్ గారికి, పార్టీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, పార్టీ పట్ల జరుగుతున్న నష్టాల గురించి. కాకపోతే ఎప్పుడు రాసిన లేఖ ఈసారి ఏమైందంటే, కవిత కొడుకు సంబంధించినటువంటి ఏదైతే గ్రాడ్యుయేట్ తీసుకోవాలి యుఎస్ఏ సంబంధించిన వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ లేఖ లీక్ అవడం జరిగింది. దాని పట్ల పార్టీలోనే కొంతమంది వెన్నుపోటుదారులు ఉన్నారు, కావాలని ఈ లేఖని లీక్ చేశారు అంటూ ఎమ్మెల్సీ కవిత చెప్పడం జరిగింది. మా నాన్న దేవుళ్ళు అంటాడు కానీ చుట్టూ దయాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో చెప్పినప్పుడు ఇదే విధంగా బీజేపీతో ఎందుకు మీరు బీజేపీ కోసం 200% పనిచేస్తున్నారు, పార్టీని ఎందుకు చంపాలనుకుంటున్నారు, బీజేపీలో ఎందుకు కలపాలనుకుంటున్నారు, బీజేపీ మీద అంత ప్రేమ ఏంది అని పదే కవితనే ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఇన్ని పరిణామాల మధ్య చూస్తూ ఉంటే ఎక్కడో బీజేపీ బీఆర్ఎస్ మంచి కోరుకుంటుంది, బీఆర్ఎస్ బీజేపీ మంచి కోరుకుంటుంది అన్నటువంటి
ఒక ఎక్కడైతే ఇంట్లో నుంచే ఇంట్లో వ్యక్తే పార్టీలో ఉన్న వ్యక్తే సొంత కూతురే ఎక్కడైతే ఇంత భారీ విషయం బయటపెట్టిన తర్వాత ఇలాంటి పరిణామాలన్నీ పెద్ద విషయాలేం కాదు, చాలా చిన్నయనే చెప్పుకోవాలి. ఇటు రేవంత్ రెడ్డి చెప్పిన విషయం కానివ్వండి, ఇటుపక్క కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని బతికించడానికి ప్రయత్నిస్తున్నాడు అన్న విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు దాంతో పోల్చుకుంటే. ఎందుకంటే డైరెక్ట్గా ఎమ్మెల్సీ కవితనే బీజేపీతో విలీనం అవ్వాలని పార్టీ చూస్తుంది, బీఆర్ఎస్ పార్టీని చంపాలని చూస్తుంది. ఎంతో తెలంగాణ సంబంధించినటువంటి ఎంతోమంది కళలు ఆకాంక్షలతో తెలంగాణ సాధించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపాలని చూస్తున్నారు అంటూ స్వయంగా కవితనే విమర్శించినప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు ఆమె తెలంగాణ జాగృతిని ముందుకెళ్తూ దాదాపుగా బీఆర్ఎస్ పార్టీతో ఎడమొహం పెడమొహంగా ఉంటూ పార్టీకి రాజీనామా చేయలేదు, కానీ దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కొత్త పార్టీ పెడతారనేటువంటి కొంచెం వార్త నడిచింది. ఒక్కోసారి డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి దినపత్రిక అయితే డైరెక్ట్గానే కవిత కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుని కలవబోతుంది పార్టీలో అని ఇలాంటి అనేక వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒక పక్క ఎమ్మెల్సీ కవిత మా పార్టీకి అవసరం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకున్న సమయంలో, ఇంత పెద్ద వార్తలు జరుగుతున్న సమయంలో ఈ బీజేపీ పట్ల స్వయంగా కవితనే చెప్పినటువంటి 100కి 200% బీజేపీ కోసం పనిచేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, కావాలనే బీఆర్ఎస్ పార్టీని చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ స్వయంగా కవితనే చెప్పినప్పుడు ఇవన్నీ కూడా కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు, లేకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కావాలనే బీఆర్ఎస్ భవిష్యత్తులో గెలుపు కోసం వీళ్ళు ముందుగానే ప్లాన్ చేశారు. ఇవన్నీ చాలా 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 చిన్న విషయాలు దాంతో పోల్చుకుంటే. కాబట్టి ఏమైనా గుర్రం ఎగరవచ్చు అన్నట్టు ఏ సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎవరెవరు దాని భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉన్నదో, మళ్ళీ బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ గెలుపు కోరుకుంటుందో రేవంత్ రెడ్డి చెప్పినట్టు అవన్నీ కూడా భవిష్యత్తులో ఎంతో దూరంలో లేవు. ఇంకా 2 ఏళ్లలో మొత్తం దాదాపుగా అర్థమైపోయింది స్ట్రక్చర్ ఏందనేది. కాబట్టి మనం ఎప్పుడు ఏ వార్త ఏ క్షణమైనా బ్రేకింగ్ న్యూస్లు చూడొచ్చు కొన్ని. అలాంటి సందర్భాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ బీజేపీ సంబంధం కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించడం జరిగింది. ఈ విధంగా బనకచర్ల ప్రాజెక్టు మీద ప్రజెంటేషన్లో సీఎం రేవంత్ రెడ్డి అనేక విషయాన్ని ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం నష్టం విధంగా ఇప్పుడు దాదాపు 2 రాష్ట్రాల సీఎంలు కూర్చుని మాట్లాడుకునేంత ఈ సబ్జెక్ట్ ఇంకా అవసరం లేదని అనుకోవాలి. ఇటు కేంద్రం నుంచి వార్త రాగానే ఇటు పక్క వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్లో కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలను బట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయాలనేటువంటి అర్థం కాలేదు. ఒకసారిగా వాళ్ళకు ఒక రకంగా షాకింగ్ న్యూసే. బనకచర్ల విషయంలో కేంద్రం ఇటుపక్క రేవంత్ రెడ్డికి సహకరించడం కాదు, రేవంత్ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఫేవర్గా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ కూడా జీర్ణించుకోలేకపోతుంది. దీని గురించి తమటికి ఎటువంటి స్టేట్మెంట్స్ అయితే పెద్దగా బయటికి రాలేదు. ఎందుకు ఈ విధంగా ఫేవర్ ఎందుకంటే క్రమేపీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడో కొంత కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ దాదాపుగా టీడీపీకి ఫేవర్గానే ఉంది. ఇప్పటికీ ఎటువంటి పొరపచ్చలు రాలేదు. కానీ ఎక్కడో ఈ మధ్యన కొన్ని నిర్ణయాల్లో కొన్ని విషయాల్లో ఇటుపక్క జనసేనతో ఇటుపక్క టీడీపీతో ఉన్నటువంటి కొన్ని విషయాల్లో ఎక్కడో మళ్ళీ జగన్తో సంబంధాలు పెంచుకుంటుంది. జగన్ని అనేటువంటి విషయం ఇటుపక్క షర్మిల కూడా మన అధికారికంగా చెప్పడం జరిగింది. ఎక్కడో జగన్ కూడా దాదాపుగా కొన్ని విషయాల్లో చూసుకుంటే అరెస్ట్ అవుతారు అనేటువంటి సందర్భాల్లో కూడా బీజేపీ కాపాడింది, ఇప్పుడు కాదు అన్నటువంటి విషయాలు చెప్పింది అని మళ్ళీ జగన్తో కొంచెం పరిచయాలు పెంచుకుంటుంది అనేటువంటి వార్త కూడా కొంచెం బయటకు వస్తూ ఉంది. అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటికిప్పుడైతే టీడీపీతో జనసేనతో బీజేపీ అంటిగమ్మట్టనట్టు ఉండాల్సినంత అవసరం లేదనిపిస్తుంది. మళ్ళీ ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఇది టోటల్గా ఓవరాల్గా బనకచర్లపై జరిగినటువంటి ఏదైతే వివాదాలు ఉన్నాయో దాదాపు ముగిసిందనుకోవాలి. కేంద్రం నుంచి దానికి సంబంధించినటువంటి వార్త రావటం తెలంగాణకి ఫేవర్గా రావటం వల్ల ప్రస్తుతానికి ఆ వార్తల చెప్పబడింది. మళ్ళీ దీని గురించి ఆంధ్రప్రదేశ్ ఎటువంటి నిర్ణయం తీసుకునేది, దీని గురించి కేంద్రానికి ఏ విధంగా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసేది ముందు చూడాలి. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టుగానే కేంద్రంలో మళ్ళీ జగన్తో సత్సంబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలాగే కేంద్రం ప్రయత్నించడం కాదు, జగనే బీజేపీతో మళ్ళీ సత్సంబంధాలు పెంచుకోవడానికి దీని వెనుక కథ నడుపుతున్నారు. దీనికి సంబంధించి ఒక పెద్ద మనిషి కూడా మధ్యవర్తిత్వం చేస్తున్నారు. కాబట్టి జగన్ పట్ల కొంత సానుకూలంగా వాతావరణం మారుతుంది అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. తర్వాత కేంద్రం నుంచి కూడా జగన్కి అనేక డైరెక్షన్లు వస్తున్నాయి. అంటే జగన్ దూకుడు ఈ మధ్యకాలంలో ఈ విధంగా ర్యాలీలు పెట్టి, లేకపోతే మొన్న గుంటూరులో రైతులకు సంబంధించి కానివ్వండి, నిన్న పల్నాడులో సంబంధించినటువంటి
ఏదైతే ఓదార్పు సంబంధించిన ఆ విగ్రహావిష్కరణకు సంబంధించి కార్యకర్త మృతి పట్ల కానివ్వండి, ఇలా అనేక సందర్భాల్లో పొదిలిలో జరిగినటువంటి సందర్భాలు కానివ్వండి, ఇక అనేక సందర్భాలు తీసుకుంటే ఇటు గుంటూరు రైతులు కానీ, ఇటు పక్క పొదిలికి సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, ఇటు పక్క పల్నాడుకి సంబంధించిన విషయాల్లో ఈ ప్రతి చోట వెళ్ళిన చోట ఘర్షణ వాతావరణం, దానికి సంబంధించినటువంటి అంటే జగన్కి బాగానే ఆదరణగా జనం వస్తున్నారు, అంతా బాగానే ఉంది. జగన్ కోసం ఇప్పటికీ వేలాదిగా తరలి వస్తున్నారు జగన్ చూడటానికి. దానికోసం ఎటువంటి జన సమీకరణ జరగకపోయినా కూడా జగన్ కోసం ఇలా యువత బాగా వెంటపడతా ఉంది అనేటువంటి పాజిటివ్ వార్తలతో వస్తున్న సందర్భంలో ఈ విధంగా నెగిటివ్ షేడ్స్ కూడా ఈ విధంగా రైతుల మీద దాడి కానివ్వండి, ఇటు పొదిలిలో సంబంధించినటువంటి దాడి రైతులతో కానివ్వండి, ఇటు పక్క గుంటూరు మిర్చియాడి దగ్గర జరిగినటువంటి సందర్భంలో ఏదైతే మిర్చి గోదాములో ఉన్నట్టు మిర్చిలేదు మాయం చేయడం, ఆ పెద్ద గొడవ, అప్పటికి పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా ఎన్నికలు జరుగుతున్నప్పటికి కూడా ఈ విధంగా చేశారు అనేటువంటి ఒక రకమైన నెగిటివ్ షేడు. ఇది పల్నాడుకి సంబంధించినటువంటి ఏదైతే విగ్రహావిష్కరణకు సంబంధించి సభ బాగా జరుగుతుంది, పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా జగన్ని చూడటానికి వేలాదిగా యువత వచ్చారు అనేటువంటి పాజిటివ్ ధోరణి నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా సింగ అనే వ్యక్తి జగన్ కాన్వాయ్ కింద పడి మృతి చెందటం, ఈ విధంగా ఈ ధోరణిలో కాదు, ఇది భవిష్యత్తులో ఎప్పటికైనా ఇబ్బంది. వేరేగా ఉన్నటువంటి ఆదరణని ఇంకొక యాంగిల్లో ఫోకస్ చేసుకోవాలి. కాబట్టి ప్రజల్లో సమస్యలతో వెళ్ళాలి. ఈ విధంగా ఘర్షణ వాతావరణం తెల్లకూడదు. దీనివల్ల ఎప్పటికైనా ప్రమాదమే. తటస్థులు దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, విద్యావంతులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి జగన్ అనేటువంటి మీద ఏదైతే మార్కు ఉందో, జగన్ అనే వ్యక్తి ఏ విధంగా అధికారాన్ని కోల్పోయాడో, ఇవన్నీ ఒక అనాలిసిస్ ఐడియా ఉంది. దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా కొత్త పంధాల వెళ్ళు, ప్రజల్లోకి వెళ్ళు, ప్రజల్లో ఒక రకమైన రిలేజ్ చేయటం, పబ్లిక్లో మార్పు. జగన్ అనేటువంటి వ్యక్తి మారాడు కాబట్టి పబ్లిక్ గురించి ఆలోచిస్తున్నాడు, లేకపోతే పార్టీ ఈ విధంగా కష్టపడుతుంది, ప్రజల కోసం కష్టపడుతుంది, ప్రభుత్వాన్ని ఎదిరిస్తుంది, విమర్శిస్తుంది, ఈ ధోరణిలో వెళ్ళాలి. కానీ ఇలా ఘర్షణ వాతావరణం వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని ఎక్కడో కేంద్రం నుంచి సలహా వచ్చింది అనేటువంటి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్, అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు పెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో, ప్రతి ఇంటికి ఈ విధంగా మీకు మీరు దీనికి అర్హులయ్యారు, ఈ ఇంటికి అర్హులయ్యారు, ఈ పథకానికి అర్హులయ్యారు, టోటల్గా ఓవరాల్గా మీ కుటుంబానికి వచ్చి ఇన్ని లక్షలకు మీరు అర్హులు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని విడుదల చేస్తాము, మీకు ఇన్ని లక్షలు విడుదల చేస్తాము అనేటువంటి ఒక ఫైల్ ఎజెండా రూపంలో పెట్టి ప్రతి ఇంటికి పంచడం కానివ్వండి, తర్వాత ఫోన్లకు మెసేజ్లు పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కలిపి ప్రభుత్వాన్ని ఉన్నటువంటి ఎండగడుతూనే జగన్ దానికి సంబంధించినట్టుకి ప్రతి దాని మీద ఒక క్యూఆర్ కోడ్ అనేటువంటిది పెట్టి ఆ పథకాలు ఏదైతే ఆ క్యూఆర్ కోడ్ ద్వారా పబ్లిక్ వివరించడం, అది ఇన్ని పథకాలు ఉన్నాయి, ఇన్ని పథకాలకు సంబంధించి మీకు ప్రభుత్వం ఇంత అప్పు ఉంది, మీకు ఇన్ని ఇస్తానని మాట ఇచ్చింది ఎన్నికల సమయంలో, ఇంకా మీకు ఇంత అప్పు ఉంది, మీరు ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది, మీకు ఇంత డబ్బు రావాలి, ప్రతి నెల మీ ఇంట్లో మహిళలు ఉంటే డిగ్రీ చదువుకున్న మహిళలు ఎంత రావాలి, ఆ అబ్బాయికి సంబంధించిన అమ్మదీవెన ఎంత రావాలి, లేకపోతే మీకు ఇంటికి ఇల్లు కట్టిస్తా అన్నాడు ఇంత రావాలి, లేకపోతే స్త్రీలు అయితే ఇన్ని వేలు ఇస్తా ఇంత రావాలి, మొత్తం ఒక ఎజెండా ఏదైతే మేనిఫెస్టో ఎన్నికల సమయంలో చెప్పారో దాన్ని అన్నిటి కలిపి ఒక క్యూఆర్ కోడ్ పెట్టేసి, ఆ క్యూఆర్ కోడ్తో వైసీపీ నాయకులు పబ్లిక్ వెళ్ళండి, ప్రతి ఇంట్లో ఆ క్యూఆర్ కోడ్ చూపించి మీకు ఇంత ప్రభుత్వం అప్పు ఉంది, మీకు రావాలి అనే విషయాన్ని తెలియజేయండి, ఇలా పబ్లిక్లోకి వెళ్ళండి, పబ్లిక్ని రిలేట్ చేయండి, పబ్లిక్ కోసం కష్టపడుతున్నట్టు మీరు నటించడం కాదు కానీ పబ్లిక్ కోసం కష్టపడండి, పార్టీని బతికించుకోండి అనేటువంటి ధోరణి ఎక్కడి నుంచో రాలేదు. ఇది హైకమాండ్ దృష్టిలోనే వచ్చింది జగన్కి. కాబట్టి మొన్న అది వాస్తవం, అది తెర వెనుక జరిగినటువంటి పెద్ద విషయమైనప్పటికీ కూడా అది ఒక రకంగా చెప్పాలంటే దాదాపుగా జగన్ అరెస్ట్ ఖాయం అనేటువంటి వాతావరణం గత నెలలో ఏర్పడింది. వాస్తవంగా అది ఇంటర్నల్గా కొంతమంది అధికారులు కూడా మెసేజ్ వెళ్ళింది, దానికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా జరుగుతుంది. జగన్ అరెస్ట్ ఖాయం అనేటువంటి ఒక వార్త కొన్ని రోజులు హల్చల్ చేసింది, అంతటి ఎండింగ్ వచ్చింది, ఎడ్జికి వచ్చింది వాతావరణం. కానీ ఒక్కసారిగా మరుగున పడటం వెనుక ఇప్పుడు దానికోసం లోకేష్ కూడా ఢిల్లీకి వెళ్ళారనే వార్త కూడా వచ్చింది. ఒకసారి లోకేష్ ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత ఒకసారిగా ఆ వార్త క్రమేపీ మరుగున పడింది. దీనికి దానికి అనేక వార్తలు వచ్చినాయి. కేంద్రం ఇప్పుడు కాదు, దానికి కొంచెం సమయం ఇవ్వండి, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వద్దు, తర్వాత మాట్లాడదాం దీని గురించి, అప్పుడే అరెస్టుల పరం వద్దు, జగన్ అరెస్ట్ ఇప్పట్లో మీరు ఆ సాహసం చేయబాకండి అనేటువంటి విషయాన్ని టీడీపీ అధిష్టానానికి కేంద్రం చెప్పింది. కాబట్టి ఇది కొంచెం అయ్యారు. ఇప్పటికి కూడా జగన్ పట్ల కొంచెం ఎక్కడో కొంత సానుకూల వాతావరణం ఉంది బీజేపీ అనే విషయం కూడా బయట నడుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో కూడా మీరు బాగా గమనిస్తే వైఎస్ జగన్ని పెద్దగా చెప్పుకోదగ్గంత ఘోరంగా అయితే ఇప్పుడు జనసేన టీడీపీ
ఎండగట్టినట్టు, విమర్శించినట్టు, ఆడుకున్నట్టు ఎక్కడ బీజేపీ విమర్శించిన దాఖలాలు పెద్దగా లేవు. స్వయంగా మోడీ కూడా పెద్దగా వచ్చిన 2, 3 సభల్లో కూడా ఎన్నికల సమయంలో జగన్‌ని భారీ స్థాయిలో కూడా ఏమి విమర్శించలేదు. చెప్పుకోదగ్గటువంటి జగన్ పట్ల గతంలో చంద్రబాబుని ఏ విధంగా అయితే విమర్శించారో ఆ విధంగా జగన్‌ని విమర్శించిన దాఖలాలు పెద్దగా లేవు. 1, 2 సందర్భాలు చిన్న చిన్న విమర్శలే తప్ప మినిమమ్ విమర్శ చేయాలి కాబట్టి విమర్శించారే గానీ పెద్దగా జగన్‌ని భారీ స్థాయిలో జగన్‌తో సంబంధాలు తెగ్గొట్టుకోవాలి అనేటువంటి అంత భారీగా మాటలైతే బీజేపీ నాయకులు ఎక్కడ ఏ సభల్లో మాట్లాడిన దాఖలాలు నాకు పెద్దగా కనబడలేదు. ఇటు జగన్ కూడా బీజేపీని ఘోరంగా విమర్శించి బీజేపీగా ఏదైతే అప్పట్లో కాళ్ళకు బలపం కట్టుకుని చంద్రబాబు మోడీ మీద తిరిగినట్టు అన్ని రాష్ట్రాలు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం తిరిగి మోడీ ఓడిపోవాలని ప్రయత్నం చేసినట్టు మోడీతో పాటు మోడీ కుటుంబ సభ్యుల్ని కానివ్వండి, మోడీ యొక్క మనస్తత్వాన్ని గురించి కానివ్వండి, చంద్రబాబును విమర్శించినంత ఘాటుగా ఎక్కడ జగన్ కూడా విమర్శించిన దాఖలాలు లేవు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే జగను మోడీ పట్ల ప్రేమో లేకపోతే బీజేపీ పట్ల ప్రేమో లేకపోతే సానుకూలం అనేది కాదు, కానీ అంత భారీగా చంద్రబాబు అంత భారీగా కనుక జగన్ కనుక ఎండగడుతూ తిరిగితే అది ఇంకా దాని పరిణామాలు వేరేగా ఉంటాయి. అది జగన్కి తెలుసు, పబ్లిక్కి తెలుసు, అందరికీ తెలుసు. అంత సాహసం అయితే జగన్ చేయడని నాకు తెలుసు. కాబట్టి ఇటుపక్క బీజేపీ కూడా అనుకున్న స్థాయిలో జగన్ విమర్శించిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ విధంగా చూస్తే ఈ బనకచర్ల విషయంలో తీసుకున్నటువంటి బీజేపీ నిర్ణయంలో కొంతవరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం అదే కూటమి ప్రభుత్వానికి కొంచెం ఒక రకంగా ఎక్కడో చూక్ అన్నటువంటి మాత్రం వాస్తవం. ఒక రకంగా ప్రెస్టేజ్కి వచ్చిన అయిపోయింది. కానీ మన కూటమిలో ఉండి మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండి మనకు ఫేవర్గా అది రావాల్సిందే అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు కొంతమంది నాయకులు వెలుగుస్తున్నారు. వాళ్ళు ఇది తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయో చూడాలి. తర్వాత ఏదైనప్పటికీ కూడా ఇది మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైన విషయంలో నినాదంతోనే తెలంగాణ వెళ్తుంది. అయితే దీన్ని ఎక్కడ కూడా ఈగోలకు పోకుండా ప్రెస్టేజ్కి వచ్చిన పోకుండా అవసరమైతే ఇప్పుడు ప్రస్తుతాన్ని నిలిపివేసింది. దానికి సంబంధించి మాట్లాడుకోవచ్చు, ముఖ్యమంత్రులు మాట్లాడుకోవచ్చు, లేకపోతే వెళ్ళి కేంద్రంతో మాట్లాడుకోవచ్చు, ఏందని మాట్లాడుకోవచ్చు. కానీ దీన్ని ఒక ఘర్షణ వాతావరణ ధోరణిలోకి వెళ్ళి దీనికి నా మాట నిలబెట్టుకోవాలనే ధోరణిలో వెళ్ళి ఇటు రాష్ట్రాలకు అన్యాయం చేసుకుండా మధ్యలో రాజకీయంగా 2 రాష్ట్రాల మధ్యన వైరుధ్యాలు లేకుండా చూసుకోవటం చాలా మంచిది. దీనికి సంబంధించి మళ్ళీ ఏ విధంగా ముందుకెళ్తారనేది చూడాలి. ఇది ఈనాడు దినపత్రికలో బనకచర్ల మీద సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో భాగంగా తీసుకున్నటువంటి వార్తని హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. ఇక తర్వాత ఇంకొక వార్తకు వచ్చేటప్పటికి ఒకే యాప్ రైల్ వన్ ఇక నుంచి ఒక యాప్ విడుదల చేసింది రైల్వే శాఖ. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఈ రైల్వే శాఖకు సంబంధించి చాలామందికి సరైనటువంటి అవగాహన ఉండదు. ఏ టైము ఏ ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది, ఆ రోజు ఉందా లేదా వెయిటింగ్ లిస్ట్ సంబంధించి దాదాపు వెయిటింగ్ లిస్టులు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే దాదాపుగా బుక్ చేసుకోవటం వెయిటింగ్ లిస్ట్ అని చూపిస్తూ ఉండటం, దాదాపు కరెక్ట్గా 2 గంటల ముందు చార్ట్ తగిలిస్తారు. ఆ చార్ట్లో చూస్తే వెయిటింగ్ లిస్టులో మన పేరు ఎక్కడో 100లో ఉన్నిద్ది. మనకు అప్పటికప్పుడు ఆ వెయిటింగ్ లిస్ట్ ప్రయాణం ఊహించుకుంటేనే భయం వేసిద్ది. ఎందుకంటే అన్ని 100 వెయిటింగ్ లిస్టులో ఉన్నప్పుడు దాదాపుగా మనకు సీటు దొరికిద్ది అనేది అసలు అది జరిగే పని కాదు. చాలా చాలా ఛాన్సెస్ దాదాపు తక్కువే. ఏదో 100 లోపు 50 లోపు ఉంటే అప్పటికి కూడా కష్టమే. ఏదో కొంత ఆశ పెట్టుకుని కొంతమంది ఎక్కుతూ ఉంటారు. అప్పటికప్పుడు వెయిటింగ్ లిస్టులో 100లో మన నెంబర్ ఉన్నప్పుడు ప్రయాణించలేక ప్రయాణం సంబంధించి ఒకసారి ఆలోచించుకుంటేనే భయం వేసి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుని భారీగా ఖర్చు పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకోవాలన్నప్పుడు మన అవసరం ఏంది, మన ఎమర్జెన్సీ ఏంది అనేది ఆ రవాణా ఎవరైతే మనం ఏదైతే వాహనం మాట్లాడుకుంటామో ప్రత్యేక మార్గం గురించి ఆలోచిస్తామో వాళ్ళకు తెలుసు. ఆ డిమాండ్ తగ్గట్టు సప్లై అన్నట్టు వాళ్ళు కూడా దానికి తగ్గట్టు తీసుకుంటూ ఉంటారు. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇవన్నీ. ఈ విధంగా అనేక ఇబ్బందులు రైల్వే శాఖ నుంచి తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఈ విధంగా రైల్వే ప్రయాణం అంటేనే ఒక రకంగా భయపడి చాలామంది ప్రైవేటు వాహనాల్లో వెళ్ళటం కానివ్వండి ఈ మధ్యన ఎక్కువైంది. మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి రైల్వే సంబంధించినటువంటి ఒక యాప్ విడుదల చేశారు. దీంట్లో అనేక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నది. గతంలో నిన్న కేంద్ర మంత్రి గడ్కరీ కూడా ఈ విధంగా రైల్వే సంబంధించి ఇక నుంచి వెయిటింగ్ లిస్టులో ప్రాబ్లం ఉండదు, 8 గంటల ముందే చార్ట్ని ప్రకటిస్తారు. గతంలో 2 గంటల ముందు కాదు, 8 గంటల ముందు ప్రకటిస్తే దాదాపుగా చాలా సులువుగా అర్థమైద్ది. దాని తగ్గట్టు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటారనేటువంటి విషయాన్ని ఒక శుభవార్త చెప్పారు. దానికి తోడు ఇప్పుడు కొత్తగా ఒక రైల్వే యాప్ విడుదల చేశారు. ఈ రైల్వే యాప్లో మొత్తం దాదాపుగా ఏదైతే టికెట్ల బుకింగ్ ఉందో అంటే రిజర్వ్డా అన్రిజర్వ్డ్ అయిందా, లేకపోతే ప్లాట్ఫామ్ టికెట్లు, రైళ్ల సమయాల వివరాలు, తర్వాత పిఎన్ఆర్ విచారణ,
ప్రయాణ ప్లానింగు, రైల్వే హెల్ప్లైన్ సేవలు, ఆహారం బుకింగు, సరుకు రవాణా వివరాలు, ట్యాక్సీ బుకింగు, వీటితో పాటు మరిన్ని సేవలు ఇవి ఈ యాప్ అందించింది. కాబట్టి ఇది ఒక చాలా చూస్తే మీరు చూడండి, ఇక్కడ కేవలం ఏదో మనం టికెట్ బుకింగ్ కోసమే ఈ రైల్వే యాప్లా లేదు, లేకపోతే ఇందా నేను చెప్పినట్టు వెయిటింగ్ లిస్ట్ కోసమే, ఇన్ఫర్మేషన్ కోసమే ఈ రైల్వే యాప్లా తయారు చేయలేదు. దీంట్లో అన్ని సేవలు ఉన్నాయి. చూసుకుంటే ఈ ఈ రైళ్ళ సమయం కానివ్వండి, ఏ సమయంలో ఈ రోజు ఉందా, ఎప్పుడు బయలుదేరింది, ఎక్కడ బయలుదేరింది, దీనికి సంబంధించింది కానివ్వండి, ఇటు పిఎన్ఆర్ విచారణ కానివ్వండి, ఇటు ప్రయాణ ప్లానింగ్ కానివ్వండి, ఈ రైల్వే హెల్ప్ లైన్ సేవలు, ఆహారం బుకింగు, దానికి సంబంధించిన లోపల మెడికల్ సంబంధించిన ఏదైతే ఉందో అవసరాలు కానివ్వండి, సరుకు రవాణా వివరాలు, ఇటు పక్క ట్యాక్సీ బుకింగ్, దాంట్లో నుంచే అన్ని వివరాలు ఇవ్వటం అనేది ఒక రకంగా మంచి వాడితే ప్రయాణికులకు రైల్వే సేవలన్నీ ఒకే చోట అందించే సూపర్ యాప్ యాప్ పేరు రైల్1 అందుబాటులోకి వచ్చింది. మంగళవారం ఈ యాప్ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరూ యాప్ అందుబాటులో ఉండిద్ది. ఈ ఫోన్లు ఎవరితో ఉన్నాయో తర్వాత ఈ యాప్ ద్వారా ప్రయాణికులకు సేవలన్నీ సులభంగా అందుతాయని మొత్తం ఏదైతే ఈ యాప్లో ఉన్నటువంటి సేవలన్నీ అందించడానికి కేంద్రం సిద్ధం చేసింది. ఈ యాప్ పేరు రైల్1. ఇది ఒక రకంగా మంచి వార్తే ప్రయాణికులకు మాత్రం. తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మొన్న అందరికి విషాదంలో నింపినటువంటి ఏదైతే సిగాచి సంబంధించినటువంటి సంగారెడ్డి దగ్గర జరిగినటువంటి విషయాన్ని మళ్ళీ ఈరోజు కూడా తీసుకున్నారు. ఇది మృత్యు దిబ్బ అనేటువంటి టాపిక్ హైలైట్ చేస్తూ ఈ వార్తని రాసుకొచ్చింది ఈనాడు దినపత్రిక. దీంట్లో ఈ సిగాచి సంబంధించి మృత్యు దిబ్బ అనే అనుకోవాలి. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికీ 40 పైన మృతుల సంఖ్య చేరారు. ఇంకా కొంతమంది ఆసుపత్రిలో సంబంధించినటువంటి క్షతగాతులు ఇంకా ఉన్నారు. ఇటు పక్క ఏదైతే ధృవ ఆసుపత్రులు, పటాన్ చెరువులో ఉన్నటువంటి ధృవ ఆసుపత్రులు ఇంకా కొంతమంది చికిత్స పొందుతూ ఉన్నారు. కొంతమందిని అయితే ఇంతవరకు ఇంకా ఆచూకీ తెలియనటువంటి ఉన్నటువంటి శవాలు కూడా ఇంకా ఉన్నాయి. ఇంకా దానికి సంబంధించినటువంటి ఇంతవరకు ఆ వ్యక్తుల ఆచూకీ లేదు. కొంతమంది దాదాపుగా 70 నుంచి 80 డిగ్రీల సెల్సియస్లో ఆ వేడి ధాటికి పేలుడికి కొంతమంది శవాలు మాంసం ముద్దగా తయారైనాయి. ఇప్పుడు వాళ్ళని డిఎన్ఏ పరీక్ష చేస్తే కానీ మొన్నటి కనుక జరిగినటువంటి అహ్మదాబాద్ ఏదైతే గుజరాత్ సంబంధించినటువంటి ఏదైతే విమానం సంబంధించినటువంటి ప్రయాణం ఉన్నదో ఇండిగో దీనికి సంబంధించి బోయింగ్ విమానం సంబంధించినట్టు ఏదైతే ప్రమాదం జరిగిందో అప్పుడు ఏ విధంగా అయితే డిఎన్ఏ టెస్టుల ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేశారో అది మొన్నటి వరకు కూడా జరిగింది ప్రాసెస్. అలాగే ఇప్పుడు దీంట్లో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అంతటి భారీ విస్ఫోటనంలో శవాలు మాంసం ముద్దలైపోయినాయి. ఎవరెవరో గుర్తుపట్టలేరు. అసలు కొందరైతే ఇంతవరకు ఆచూకీ లభించలేదు. వాళ్ళకి సంబంధించిన బంధువులు ఇప్పటికీ మా వాళ్ళు ఎక్కడున్నారని ఆ అధికారుల చుట్టూ తిరగటమే సరిపోతుంది. ఇప్పటికీ కొంతమంది శిథిలాల కింద ఉన్నారు. తీశారు దాదాపుగా 17 మందిని శిథిలాల కింద ఉంటే తీశారు. ఆ శిథిలాల కింద తీసినప్పుడు దాదాపు నుజ్జురుజ్జుపోయి ఉన్న శవాలు అయితే కాలిపోయి ఉన్నాయి. అసలు కొంతమంది అయితే అసలు పూర్తిగా కాలిపోయారో లేకపోతే అసలు ఏమైందో తెలియదు. అసలు ఇంతవరకు వాళ్ళ ఆచూకీ లభించలేదు. ఆ విధంగా అసలు భయానకరమైన వాతావరణం. అది చాలా చెప్పుదగ్గ అసలు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక భారీ విస్ఫోటనం అనే చెప్పుకోవాలి. ఇది ఇటు పక్క చూస్తే దాని ఆసుపత్రి వెళ్ళిపోయి చూడండి ఇలా ఈ విధంగా కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి. ఎందుకంటే ఒక్కో స్టోరీ దాంట్లో. కొంతమంది ఎక్కడి నుంచో కొత్తగా పెళ్ళైనటువంటి యువజంట వచ్చి పాప నవవధువులు వచ్చి దాంట్లో పని చేసుకుంటూ ఉద్యోగం వచ్చిందని సంతోషంలో కొందరైతే అంటే ఒకళ్ళేమో 2 నెలలు కూడా కాలేదంటే పెళ్ళయి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ అందరి కుటుంబ సభ్యులను ఒప్పించి ఇరువైపుల కుటుంబ సభ్యులను ఒప్పించి అనుకున్న వ్యక్తులను పెళ్ళి అవ్వటం అనేది అది జీవితంలో ఒక అద్భుతం. అది అలాంటి ఇద్దరు జంట పాపం వచ్చి నవవధువులు వచ్చి ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు. ఇద్దరు ఖాళీ బూడిదైపోయారు పాపం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు తరపున కుటుంబ సభ్యులు రోదనైతే మిన్నంటిని. అలా ఒక్కో స్టోరీ ఇక్కడ అందరూ చనిపోయిన వాళ్ళది. దాదాపు ఈ ప్రాంతం వాళ్ళే కాకుండా ఇటు ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు వీళ్ళకి సంబంధించిన కార్మికులు ఎక్కువ ఉన్నారు దీనిలో చూస్తే. కాబట్టి ఇంకా అసలు వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చినా అసలు వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేని విధంగా శవాలు ఉన్నాయి. ఈ విధంగా అంటే అసలు ఎంత భారీ విస్ఫోటనం అంటే అదే టైంలో క్వాలిటీ చెకప్ చేస్తూ దిగుతున్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఒక్కసారిగా 50 అడుగుల దూరంలో శబ్దానికి వెళ్ళి దూరం పడిపోయి చనిపోయాడు. దాదాపు 100 అడుగుల దాకా దూరం పడిపోయి ఎక్కడికక్కడ ఛిద్రావిద్రం అయిపోయింది. దాదాపుగా ఉన్నటువంటి పిల్లర్స్ కుంగిబాటు వల్ల బిల్డింగ్ కూలటం వల్ల ఇంకొంత భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందని చెప్పుకోవాలి. వీడి పక్క చూస్తే ఎవరు ఎప్పుడు ఏం జరిగిందో తెలియక లోపల మొత్తం ఫోన్లన్నీ పనిచేయకుండా ఆగిపోయినాయి ఆ శబ్దానికి.
ఈ విధంగా అంత భారీ విస్ఫోటనం అనేది అసలు ఊహకు అందని విస్ఫోటనం. కాబట్టి దాన్ని బతికే ఛాన్సే లేకుండా పోయింది దాదాపు దాంట్లో ఉన్నోళ్ళందరూ. ఈ విధంగా ఆసుపత్రి చుట్టూ, ఈ ధృవ ఆసుపత్రి చుట్టూ ఉన్నటువంటి ఈ క్షతగాత్రులకు సంబంధించినటువంటి కానివ్వండి, మరణించిన వారి కుటుంబ సభ్యులు కానివ్వండి, ఈ రోదంతో ఆ ఆసుపత్రి మొత్తం నిండిపోయింది. ఇటు పక్క డిఎన్ఏ పరీక్ష చేస్తున్నారు, పరీక్ష చేసి ఇస్తామనేటువంటి మాట చెప్తున్నారు కొంతమందికి. విధంగా కుటుంబ సభ్యులేమో మా వాళ్ళు ఒక్కసారైనా చూపించండి అంటూ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది ఆచూకీ లభించక ఇటు పక్క అక్కడికి వెళ్ళాలో తెలియక, ఆసుపత్రికి వెళ్ళాలో తెలియక, హాస్పిటల్లో ఉన్నది వాళ్ళో కాదో తెలియదు, గుర్తుపట్టలేని విధంగా కొంతమంది ఉన్నారు. అసలు శిథిలాల కింద ఇరుక్కుపోయిన వాళ్ళు నుజ్జుపోయి ఉన్నారు. ఆ భాగాలు ఏ భాగం వాళ్ళదో, వాళ్ళ చుట్టాలదో, లేకపోతే వాళ్ళ సంబంధికులదో, ఆ కాలినటువంటి భాగాలు ఎవరో గుర్తుపట్టలేదు, తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదాడ. ఆ విధంగా కుటుంబ సభ్యుల రోదనలు అయితే ఘోరంగా మిన్నంటిని. దీనికి సంబంధించిన ఎప్పుడైతే జరిగిందో దామోదర్ రాజా నరసింహ అప్పటికప్పుడు ప్రభుత్వం తరపున రావటం, అవన్నీ సేవలు పట్టించుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్కడ కూడా దానికి సంబంధించిన సేవలు ఆగకుండా దగ్గరుండి పట్టించుకున్నారు. ఇటు పక్క ఎస్పీ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, అప్పటికప్పుడు రెస్క్యూ టీం కానివ్వండి, మొత్తం సింగరేణికి సంబంధించిన కార్మికులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా సర్వీస్ ఇచ్చారు అక్కడ. అంతవరకు ఎక్కడ కూడా వెనకాడకుండా దానికి సంబంధించినటువంటి సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంత భారీ విస్ఫోటనం జరగడం వల్ల ఇటు పక్క కేంద్రం నుంచి నరేంద్ర మోదీ కానివ్వండి, ఇటు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానివ్వండి, చాలా మంది దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతటి వార్త జరిగిన తర్వాత నిన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి ఎక్కడైతే జరిగిందో సిగాచి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రదేశాన్ని మొత్తాన్ని కలియాడ తిరిగి ప్రమాదం జరిగిన తీరుని కనుక్కోవడం జరిగింది. మొత్తం దానికి సంబంధించి ఏ విధంగా ప్రమాదం జరిగింది, అసలు దీనికి ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు మేనేజ్మెంట్ భద్రతా ప్రమాణాలు పాటించలేదు, ఎక్కడ అనేటువంటి విషయాన్ని ఇది కేవలం యాక్సిడెంట్గా తీసుకోకూడదు, ఇది కేవలం భద్రతా ప్రమాణాల లోపం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అనేటువంటి విషయాన్ని పసిగట్టి ఆడున్నటువంటి విషయాన్ని మొత్తాన్ని కనుక్కొని ప్రమాద తీరుని కనుక్కొని మొత్తానికి తిరిగి దానికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం ₹1 కోటి నష్టపరిహారం కింద ఇవ్వటం జరిగింది. తర్వాత గాయపడ్డ వాళ్లకు అదేవిధంగా 50,000, చనిపోయిన కుటుంబాలకేమో ₹1 కోటి వరకు నష్టపరిహారం ప్రకటించడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసీఆర్ బాధ్యతగా అక్కడ పరామర్శించి ఈ విధంగా సిగాచికి సంబంధించినటువంటి మృతులకు సంబంధించిన నష్టపరిహారం కానివ్వండి, దీనికంటూ ఒక ప్రత్యేకమైన కమిటీ వేయడం జరిగింది. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ఏందనేది దానికి సంబంధించి అనేక రకమైనటువంటి ప్రతిపక్షాలు చేసే కామెంట్లకు ఇది సరైన సమయం కాదు, ఇది రాజకీయాలు చేసుకునేటువంటి సమయం కాదు, దీన్ని రాజకీయంగా విమర్శించడం ఇది సరైన సమయం కాదు, ప్రమాద తీరుని అర్థం చేసుకోవాలి, దీనికి రాజకీయాన్ని ముడిపెట్టొద్దు అనేటువంటి విషయాన్ని కొంతమంది కాంగ్రెస్ నాయకులు దీన్ని బహిరంగంగానే విమర్శిస్తున్నట్టు ప్రతిపక్షాల మీద చెప్పడం జరిగింది. ఏ విధంగా అయినప్పటికీ కూడా ఈ పర్మిషన్లు ఎలా వచ్చినాయి, ఈ భద్రతా ప్రమాణాలు ఎక్కడ లోపం, ఈ భద్రతా ప్రమాణం వల్ల అనేక మంది ఈ విధంగా అమాయకులు ఉద్యోగులు ఏ విధంగా బలయ్యారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది. కాబట్టి దీని గురించి ఒక కమిటీ వేసి ఇది ఎలా జరిగింది, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏం చేయాలి, దీనికి సంబంధించినటువంటి తనిఖీలు జరుగుతున్నాయా లేదా, దీనికి ఏ విధంగా అనేటువంటి విషయాన్ని చాలా సీరియస్గానే తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయాన్ని కూడా దీంట్లో రాసుకొచ్చింది ఈనాడు దినపత్రిక. మొన్నటి వరకు అదొక ఔషధ పరిశ్రమ, ఇప్పుడు అది శవాల దిబ్బ, శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి, కాలిపోయి బొగ్గుగా మారినవి కొన్నైతే శిథిలాల మధ్య ఇరుక్కొని మాంసం ముద్దలుగా మారినవి మరికొన్ని. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమేలారంలో సిగాచి పరిశ్రమలో జరిగిన పెళ్ళిలో మొన్నటికి మొన్న 19 మంది అనుకున్నారు కార్మికులు, కానీ వెలికే కొద్దీ ఇంకో 17 మంది బయటపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 36-40 పైన పెరిగింది. ఈ వార్తను కూడా ఈ విధంగా రాసుకొచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి మృతులకు కుటుంబాలకు ₹1 కోటి ఆర్థిక సాయం, సిగాచి పరిశ్రమ బాధితుల సీఎం భరోసా, మంత్రులతో కలిసి సంఘటనా స్థలం పరిశీలన. ఈ విధంగా చూడండి, ఈ సిగాచి పరిశ్రమ ఒక్కసారి చూడండి, ఏం లేదు, మొత్తం దిబ్బైపోయింది. దానికి సంబంధించి మొత్తం స్లాబ్ కాదు కదా, అన్నీ కూలిపోయి లోపల రియాక్టర్స్ పేలిపోయి ఈ విధంగా భారీగా ఎందుకు పనికి రాకుండా పోయింది, ఓలో శవాల దిబ్బగానే మారింది. ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ రాసుకొచ్చింది ఈనాడు దినపత్రిక. తర్వాత ఇంకొక ప్రధాన వార్త, తెలంగాణలో అధికారమే లక్ష్యం. ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడతాం, బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ, హాజరైన కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు. ఎప్పుడైతే ఈ రామచంద్రరావు పేరు ప్రకటించినప్పుడు దాదాపుగా నామినేషన్ వేసే సమయంలో ఈటెల రాజేందర్ కానీ వీళ్ళందరూ దూరంగా ఉన్నారు. ఎక్కడో కొంత
ఆ సమయంలో కొంత 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 కొన్ని ఆ గంటలు డైజెస్ట్ కాలేకపోయినాయి. ఎందుకంటే అప్పటి వరకు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ అని చెప్పుకున్నారు. పోను చివరికి ఈటెల రాజేందరే లాస్ట్ వరకు నుంచున్నారు నామినేషన్ ప్రక్రియలో ఎన్నికల సమయంలో. ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల సమయంలో. అయిన తర్వాత ఈటెల రాజేందర్ కూడా కాదు, ఎన్ రామచంద్రరావు అని పేరు ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా సీనియర్స్ మొత్తానికి సైలెంట్ అయిపోయారు. ఏం నిర్ణయం తీసుకోవాలి, ఏం స్టేట్మెంట్ చేయాలి, లేదా దీని గురించి మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనేటువంటి విషయానికి ఒక్కసారిగా అర్థం కాలేదు. మైండ్ హ్యాంగ్ అయింది. ఈటెల రాజేందర్ కూడా నామినేషన్ దగ్గర రాలేకపోయారు. ఇటుపక్క ఈ పరిణామాలు మొత్తాన్ని చూసి మీకో దండం, మీ పార్టీకో దండం రా నాయన అని చెప్పి రాజాసింగ్ పార్టీని రాజీనామా చేయడం జరిగింది. ఆయన కూడా ఎన్నికలో పాల్గొనాలి, ఆయన కూడా రాష్ట్ర అధ్యక్షుడు పోటీలో ఉండాలి అన్నటువంటి ఆశ ఆయనకు ఉంది. ఎన్నికల్లో ఆయన కూడా నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. సిద్ధమైన క్రమంలో హైకమాండ్ నుంచి ఆయనకు అనేక ఫోన్లు, తర్వాత లోకల్ నాయకులు, రాష్ట్ర నాయకుల ద్వారా అనేక ఫోన్లు, తర్వాత ఆయన వర్గీయులకు టార్గెట్ చేస్తూ కొంతమంది ఒత్తిడి తీసుకురావడం, భయపెట్టడం, ఈ విధంగా అనేక పరిణామాల మధ్య ఉద్రనాయన నాకు ఈ దండం రా బాబు, నాకు మోడీ అంటే అభిమానం, యోగి అంటే అభిమానం, నేను మాత్రం పార్టీకి దూరం అవుతాను, అవసరమైతే వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు పనిచేస్తా కానీ ఈ తెలంగాణ ఈ సంబంధించినటువంటి ఏదైతే హిందూ సంఘ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి ఈ విధంగా నేను ఇంకా ఫ్రీడమ్గా ఫైట్ చేయగలుగుతాను, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటా కానీ ఈ పార్టీకి నాకు వద్దు, ఈ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న వల్ల కావట్లేదు, తట్టుకోలేను, కావాలనే మీరు తెలంగాణ రాష్ట్రంలో పార్టీని చంపుతున్నారు, తెలంగాణలో బీజేపీ పార్టీ గెలవటానికి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలిసి కూడా మీరు పార్టీని నాశనం చేస్తున్నారు. మీ స్వలాభాల కోసమో, మీ సొంత వ్యక్తులో, లేకపోతే ఈ కొంతమంది వ్యక్తుల కోసమో ఎందుకు చేస్తున్నారు అనేది మీకే తెలియాలి. టోటల్గా ఓవరాల్గా తెలంగాణలో బీజేపీ పార్టీని మీరే చేతులారా చంపేస్తున్నారు. కాబట్టి మీకు దండం, కిషన్ రెడ్డి గారు మీ పార్టీకి దండం అని చెప్పి రాజాసింగ్ నేను రాజీనామా చేయడం జరిగింది. ఇన్ని పరిణామాల మధ్య కొంతమంది సీనియర్స్ అయితే ఎప్పుడైతే ఎన్ రామచంద్రరావు పేరు ప్రకటించిన తర్వాత ప్రకటిస్తారు అని అర్థమైపోయింది. లోకల్గా వాళ్ళకి సంబంధించినటువంటి బాడీలో అర్థమైపోయింది. లోకల్ బాడీలో అర్థమైన తర్వాత కొంతమంది కేంద్రం నుంచి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులుగా కావాలి అని కోరుకున్నారో వాళ్ళందరికీ కేంద్రం నుంచి ఫోన్లు కూడా రావడం జరిగింది. కొందరు అయితే అలకబోనారు, కొంతమంది ఫోన్లు ఎత్తలేదు. ఎట్టకేలకు అది తప్పదు, అలా ఆ విధంగా రెబల్గా ఉండి పార్టీలో కొనసాగలేరు. బీజేపీ పార్టీలో ఎవరు అలా కొనసాగలేరు, ఉండనివ్వదు కూడా పార్టీ ఆ విధంగా. కాబట్టి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చర్యకు పాల్పడకుండా మళ్ళీ వాళ్ళే తేరుకొని చివరికి ఎన్ రామచంద్రరావు పేరు నిన్నైతే ఏదైతే బాధ్యతలు స్వీకరించే టైంలో ఆటోమేటిక్గా అందరూ వచ్చారు. దానికి సంబంధించి దాంట్లో పాల్గొన్నారు. ఏదైతే ఉందో బాధ్యతలు తీసుకున్నప్పుడు దానికి సంబంధించి బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్ర ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని మాత్రమే పోరాడతాం అంటూ కూడా కొత్త అధ్యక్షుడు ఆయన ఎన్నికైన సందర్భంగా చేసిన వ్యాఖ్యల్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఈ కార్యకర్తలు బహుకరించిన కరవాలంతో రామచంద్రరావు, పక్కన బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈ విధంగా అతను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇది ఓవరాల్గా మళ్ళీ కొత్త అధ్యక్షుడు బీజేపీకి తెలంగాణ రాష్ట్రానికి చూడాలి. ఇతని సారథ్యంలో బీజేపీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళిద్ది, వీళ్ళు అనుకున్నట్టుగానే ఈ ఆశావాహులు సీనియర్లు అందరూ కూడా అతను సహకరిస్తారా, మళ్ళీ భవిష్యత్తులో ఈ గ్రూపులేంది, గొడవలేంది. నిన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి అయితే వచ్చి హార్ట్లీగానే ఆయన ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. చూద్దాం భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు తెలంగాణలో ఏముంటాయో కొత్త అధ్యక్షుడు ఎన్నిక తర్వాత. ఇది చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.